శివుడి మరియు పార్వతీదేవి వివాహన కథ హిందూ పురాణంలో ఒక ప్రధానమైన భాగం. ఇది ముఖ్యంగా శివపురాణం, స్కందపురాణం మరియు కాళిదాసు రచించిన కుమార సంభవం వంటి గ్రంథాల్లో వివరిస్తారు. ఇది తెలుగులో ఇలా ఉంటుంది: శివపార్వతుల వివాహ కథ. దక్షుడి కుమార్తె అయిన సతీ శివుడిని ప్రేమించి వివాహం చేసుకుంది. కాని ఒకసారి దక్షుడు ఓ యజ్ఞం నిర్వహించగా శివుడిని ఆహ్వానించలేదు. సతీ అక్కడికి వెళ్లి తన భర్తను అవమానించడం చూసి ఆ వేదనతో తన శరీరాన్ని దగ్ధం చేసుకున్నారు. ఇది చూసిన శివుడు కోపంతో తాండవం చేశాడు. పార్వతీ చిన్నప్పటించి శివునిపై భక్తిని కలిగి ఉండి ఆయనను పొందేందుకు ఘోర తపస్సు చేసింది. శివుడు ఆమె తపస్సుతో సంతుష్టుడై ఆమెను శుద్ధించాడు. ఆపై శివుడు పార్వతిని స్వీకరించి ఇద్దరూ పర్వతాల మధ్య హిమాలయాలలో వైభవంగా వివాహం చేసుకున్నారు. బ్రహ్మ తదితర దేవతలు ఆ వివాహానికి హాజరయ్యారు. ఈ వివాహం నుండి కుమార సంభవం అంటే కుమారస్వామి కార్తికేయుడు జననం జరిగింది. సారాంశం: శివపార్వతుల వివాహం ప్రేమ, భక్తి, త్యాగం మరియు కర్మ ఫలితంగా సిద్ధమైంది.